హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ టిప్స్ యూస్ చేయడం వల్ల మనీతో పాటు టైం కూడా సేవ్ చేయొచ్చు. ఈ టిప్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల చాలా మనీ సేవ్ చేయొచ్చండి. మనీతో పాటు టైం కూడా సేవ్ చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి. ఫస్ట్ టిప్ వచ్చేసరికి నెయిల్ పాలిష్ అండి. నెయిల్ పాలిష్ ఇప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా కొన్ని రోజుల తర్వాత. సో అలాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఏ గడ్డ కట్టినా నెయిల్ పాలిష్ అయినా సరే ఈ టిప్ని యూజ్ చేస్తే చాలు. ఇంట్లో కనుక మనకి పర్ఫ్యూమ్స్ కానీ సెంట్లు కానీ ఉంటాయి కదండి, అది కనుక ఒకసారి లాగా 2 times స్ప్రే చేస్తే చాలు. మళ్ళీ లిక్విడ్ రూపంలో అయితే మనకి నెయిల్ పాలిష్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పర్ఫ్యూమ్ వేసిన తర్వాత ఒక్కసారి షేక్ చేశానండి, అంతే. చూసారు కదండి, ఎంత గడ్డగా ఉన్న నెయిల్ పాలిష్ అయినా చాలా సింపుల్గా అయితే లిక్విడ్ లాగా తయారైపోతుంది. అండ్ చూడ్డానికి కూడా చాలా షైన్గా కనపడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏ పర్ఫ్యూమ్ అయినా తీసుకోవచ్చండి, ఫాగ్ కానీ ఏదైనా సరే, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు. అండ్ 2 drops అయితే యాడ్ చేసుకుంటే చాలండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనకి ఎంత లిక్విడ్గా కావాలనుకుంటే అంత లిక్విడ్గా మనము పర్ఫ్యూమ్ చేసుకుంటే చాలు. చాలా సింపుల్గా అయితే మనకి నెయిల్ పాలిష్ అనేది షైనీగా ఉంటుంది, అస్సలు చెరగదండి, చాలా బాగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అనేది. ఈ టిప్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. చూసారు కదండి, చాలా నీట్గా అయితే వచ్చిందనమాట. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది నెయిల్ పాలిష్ అనేది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. ఈ బౌల్లో నేను కొద్దిగా అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, టర్మరిక్ పౌడరు. అండ్ ఇంట్లో ఉన్న ఏ పసుపు అయినా తీసుకోవచ్చు, మామూలు చామంచాయ పసుపు అయినా పర్వాలేదు, ఏ పసుపు అయినా పర్వాలేదు. అండ్ దీనిలో కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. ఈ బియ్యం పిండి వల్ల ఏంటి అంటే ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కొద్దిగా పచ్చిపాలు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో కొద్దిగా నేను రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ 3 లిక్విడ్ రూపంలో అయితే కలిపేసుకుంటున్నానండి. మన ఫేస్కి ఎంత కావాలో అంత లిక్విడ్ లాగా ఇలాగా మనము ఫేస్ క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి. కొద్దిగా మనము పాలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి రోజ్ వాటర్ ఉంటుంది కదండి, రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఒక లిక్విడ్ రూపంలో అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఇలాగా కలిపేసుకున్నాక ఒక 5 minutes పక్కన పెట్టి ఉంచాలండి. ఇట్లా కొంచెం సేపు పక్కన పెట్టి ఉంచడం వల్ల ఏంటి అంటే మనకి ఇందులో ఉండే మనకి ప్యూర్నెస్ కానీ మొత్తం అంతా మనకి బెనిఫిట్స్ కానీ మనకి ఆ 5 minutes తర్వాత అయితే వస్తాయి అనమాట. అండ్ బియ్యం పిండి ప్లేస్లో మనము శనగపిండి అయినా తీసుకోవచ్చు. శనగపిండి పడలేదు అని అంటే బియ్యం పిండి తీసుకోండి. మన ముఖం మీద మచ్చలు ఎక్కువగా ఉంటాయి కదండి, పింపుల్స్ తర్వాత వచ్చిన మచ్చలు పోవడానికి కూడా ఈ క్రీమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైతే పింపుల్స్ వచ్చిన తర్వాత మచ్చల రూపంలో అయితే ఉంటాయి కదా బ్లాకిష్ కలర్లో, అవి మొత్తం రిమూవ్ అవ్వడానికి ఈ క్రీమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి అప్లై చేసేసుకొని 15 minutes తర్వాత మనం వాటర్తో కడిగేసుకుంటే చాలండి, చాలా గ్లోగా కనపడుతుంది. ఎలాంటి మురికి కానీ మచ్చలు కానీ లేకుండా మనకి స్కిన్ అనేది యంగ్గా కనపడడానికి కూడా ఉంటుంది. ఈ టిప్ యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒక్కసారి ఇలాగా మనము క్లీన్ చేసేసుకుంటే చాలు, గట్టిగా తుడుచుకోకుండా స్మూత్గా తుడిచేసుకుంటే చాలండి. చాలా స్కిన్ అనేది గ్లో వచ్చేస్తుంది. చూపిస్తున్నారు కదండి వీడియోలో, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇలాగా ఈ బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకి ఫేస్ అనేది వైట్నింగ్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము కూరగాయలు కానీ నాన్ వెజ్ కానీ కడిగినప్పుడు మన చేతులు అనేవి స్మెల్ వస్తూ ఉంటాయి కదండి. మనం ఆనియన్స్ కట్ చేసినప్పుడు కూడా మనకి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది హ్యాండ్స్ నుంచి. సో అట్లాంటి టైమ్స్లో మనము చేతిలోకి కొద్దిగా స్క్రబ్లా చేసుకోవాలండి. సో అందుకని ఇక్కడ నేను షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఈ షుగర్ ఏంటంటే స్క్రబ్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది మన హ్యాండ్స్కి. మనం సోప్ పెట్టకుండానైనా సరే ఉత్తి షుగర్తోనే మనము ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలండి, వాష్ చేసేసుకుంటే చాలు. ఒక 2 seconds ఇట్లాగా స్క్రబ్ చేస్తున్న విధంగా చేస్తే చాలు. ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటే చాలండి, చాలా ఈజీగా అయితే మనకి హ్యాండ్స్ అనేవి వాష్ అయిపోతాయి అండ్ క్లీన్గా ఉంటాయి, స్మెల్ అనేవి రావండి. ఈ టిప్పు ఇంట్లో ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ హ్యాండ్స్ అనేవి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఈ గ్లాస్ వాటర్లో నేనైతే ఇంకా కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ మీరు కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ సాల్ట్ వాటర్ ప్లస్ దీనిలో నేను వచ్చేసరికి తినే సోడా కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ లెమన్ వల్ల ఏంటి అంటే ఈ వాటర్ మంచి స్మెల్ అనేవి వస్తాయండి. అండ్ మంచి ఎవాపరేషన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ లెమన్ అనేది మంచి స్మెల్ రావడానికి కూడా చాలా యూస్ఫుల్గా, హైజీనిక్గా ఉండడానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నేను పిండేసుకున్నాక లెమన్ని చూసారు కదండి, ఇలాగా నేనైతే లెమన్ కూడా దానిలోనే వేసేస్తున్నాను. ఫ్రీజర్లో మనకి ఎక్కువ అన్ని వెజిటేబుల్స్ కానీ అన్నీ పెడుతూ ఉంటాం కదా, కర్రీస్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు కూడా పెడుతూ ఉంటాము. సో అట్లాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ యూస్ చేయండి. బ్యాడ్ స్మెల్స్ అనేవి రావు. అండ్ ఫ్రూట్స్ కూడా మంచిగా హైజీనిక్గా ఉంటాయి. అండ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి నేనైతే ఇప్పుడు మ్యాట్స్ అయితే బాగా మురికిగా ఉంటాయి కదండి. ఆ మురికిగా ఉన్న టైంలో మనం మామూలుగా వాష్ చేస్తే మటుకి అవి బాగా వాష్ అవ్వవు. సో నేను ఇప్పుడు మ్యాట్స్ అయితే అన్నీ వాష్ చేసి చూపిస్తానండి. నేను ఎలా వాష్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇంత నల్లగా ఉన్న మ్యాట్స్ కూడా నేను చాలా తెల్లగా అయితే నేను ఉతుకుతానండి. ఇప్పుడు నేను వచ్చేసరికి వాష్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్లో నేను కొద్దిగా లిక్విడ్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మనం ఏ లిక్విడ్ వాడితే ఆ లిక్విడ్ వాడచ్చు, ఏదైనా పర్వాలేదన్నమాట. సర్ఫ్ కూడా తీసుకోవచ్చు దీనిలో. నేనైతే లిక్విడ్ డిటర్జెంట్ అయితే యూస్ చేస్తాను. సో అదైతే యాడ్ చేశానండి కొద్దిగా, ఒక టేబుల్ స్పూను. ఇందులో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బట్టల సోడా అయితే యాడ్ చేస్తానండి. ఈ బట్టల సోడా వల్ల ఏంటి అంటే బట్టలు అనేవి చాలా హ్యాండ్ వాష్ చేయగానే తెల్లగా అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని నేను ఈ విధంగా బట్టల సోడా అయితే తీసుకున్నాను. ఇది ఒక 15 నిమిషాల వరకు మనము ఒక పక్కన పెట్టేసి నానబెట్టాలండి. ఇలా నానబెట్టడం వల్ల ఏంటి అంటే మనము వాషింగ్ మిషన్లో వేయక్కర్లేదు. మ్యాట్స్ బై వాష్ చేస్తే చాలు, హ్యాండ్ వాష్ ఈజీగా అయితే మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట. మురికి అప్పుడే చూసారు కదండి మురికి ఎంత బాగా వస్తుందో. ఒక్కసారి మనము ఇలాగా మెదుపుతున్నట్టుగా అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇట్లాగా తిప్పితే చాలండి. అండ్ ఆఫ్టర్ బై హ్యాండ్ వాష్ చేసిన తర్వాత చూసారు కదండి మురికి అనేది అస్సలు లేదు. నేను ఆరబెట్టి కూడా చూపిస్తున్నాను. చాలా తెల్లగా అయితే వచ్చేసిందండి. అండ్ గింజి పెట్టినట్టుగా ఉంటాయన్నమాట. వాష్ చేసిన తర్వాత మ్యాట్స్ అనేవి మనకి కాళ్ళకి తగులుతున్నప్పుడు కూడా చాలా హైజీనిక్గా అనిపిస్తాయి అనమాట. గింజి పెట్టినట్టుగా అనిపిస్తాయి అనమాట ఈ బట్టల సోడా వేయడం వల్ల. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక బౌల్లోని హనీ తీసుకున్నానండి, ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ. ఈ హనీ ఏంటంటే మనకి నేచురల్గా దొరుకుతుంది కదండి, ఆ హనీ అయితే తీసుకున్నాను నేను. అండ్ మీరు షాప్లో అమ్మే హనీ అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ప్యూర్ హనీ తీసుకుంటే చాలు, ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే తీసుకొని ఇలా అయితే నేను రెండు మిక్స్ చేసేసుకున్నానండి. ఈ రెండు మనకి స్క్రబ్బర్ లాగా బాగా పనిచేస్తాయండి. మనకి ఈవెన్ మనకి ఫేస్కి కూడా మనకి బాగా పనికొస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసరికి లిప్స్కి చెప్పబోతున్నానండి. ఈ లిప్స్కి మనము ఇలాగా స్క్రబ్బర్ చేస్తే చాలండి. మనకి ఎక్కువగా మనకి పగిలిపోతూ ఉంటాయి లిప్స్. ఈ చలికాలంలో ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి. ఫేస్ అంతా బాగున్నా సరే లిప్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి డార్క్గా పగుళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి కదా, పగుళ్ళు ఉన్నట్టుగా, అలాంటి టైమ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ మీద కొంచెం గ్లోగా ఉండడానికైనా ఈ స్క్రబ్బర్ అనేది బాగా పనికొస్తుంది. ఎక్కడ కనబడుతుందో అక్కడైతే ఈ లిక్విడ్ అనేది అప్లై చేస్తే ఈ క్రీమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత గ్లోగా కనపడుతుందో. మనం ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైమ్స్లో కూడా మనకి బ్లాక్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది హ్యాండ్స్కి. సో నేను ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నానండి. చూసారు కదా చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఈ టిప్ అనేది. అండ్ స్కిన్ అయితే చాలా గ్లోగా కనపడుతుంది, వైట్గా అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ టిప్ అనేది హ్యాండ్స్కి, ఫేస్కి అండ్ నెక్కి కూడా మనకి బాగా యూజ్ అవుతుందండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి లిప్స్ అనేవి మనకి బాగా బ్లాకిష్ కలర్లో అయిపోతున్నాయని బాధపడుతూ ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా తేనె అనేది నేచురల్గా దొరుకుతుంది కదండి. సో అందుకని తేనెని యూజ్ చేయడం వల్ల మనకి నేచురల్గా కనబడుతుంది అనమాట. ఇలాగా స్క్రబ్ చేసుకొని 15 మినిట్స్ తర్వాత ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత నా హ్యాండ్స్ చూసారు కదండి, ఈ హ్యాండ్స్ ప్లేస్లో ఫేస్ అయినా సరే ఇదే విధంగా ఉంటుంది అనమాట. నేను ఏ సబ్బు ఏ స్క్రబ్బర్ యూజ్ చేయలేదు, ఓన్లీ షుగర్ ప్లస్ నేను హనీనే యూజ్ చేశాను. ఆఫ్టర్ నా స్కిన్ చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా లైవ్లోనే మీకు ప్రూవ్ చేసి చూపించాను. చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు అందరి ఇంట్లో అందరూ బాధపడేది ఎలకలు ఎక్కువగా ఉంటాయి కదా. మన ఇంట్లో కానీ తూముల్లో కానీ ఎక్కువగా బయట నుంచి వచ్చేస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు అసలు అర్థం కావు. మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా. అలాంటి టైమ్స్లో మనం ఈ చిన్న టిప్ని యూజ్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. టిప్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ చేసుకుంటే చాలండి, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మనం ఎక్కువ డబ్బులు పెట్టేసి బోన్స్ కొనుక్కొని ఇవన్నీ కొనుక్కునే బదులు ఈ విధంగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో, ఎక్స్పైర్ అయిన ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవడం వల్ల మనకి టైంతో పాటు మనీ సేవ్ అవుతుంది. ఈ విధంగా చెయ్యండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అల్లం తీసుకున్నానండి. ఈ అల్లం అయితే ఎక్కువ మార్కెట్ నుంచి తీసుకొస్తాం కదా. అలాంటి టైమ్స్లో మనము ఈ టిప్ యూజ్ చేయండి. అల్లం పేస్ట్ చేసుకునే ముందు ఇలాగా వాటర్లో అయితే నానబెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు ఈజీగా తొక్క తీసేసుకొని మనము ఈజీగా అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈజీగా అయితే మనకి రిమూవ్ అయిపోయింది మట్టి అంతా. నేను ఇంకా దీనిని గిన్నెలో నుంచి తీసేసుకొని ఇంకా చెక్కు అయితే తీసేసుకుంటాను. చూసారు కదా మురికైతే ఎంత వచ్చిందో, మట్టి అయితే చాలా వచ్చిందండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మళ్ళీ కొత్త వాటర్లో నుంచి ఇలా ముంచేసుకొని మనం వాష్ చేసేసుకుంటే చాలు. చాలా ఈజీగా అయితే మనకి మురికైతే వచ్చేస్తుంది. ముందు చూసారు కదా ఎంత మురుకుందో, తర్వాత అయితే మనకి ఈజీగా అయితే మురికంతా వదిలిపోయింది. ఇంకా ఈ విధంగా మనము వాష్ చేసిన తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇంకా లాగా చెక్కు తీసేసుకొని మనం ఈజీగా అల్లం పేస్ట్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము వెల్లుల్లిపాయలండి. ఈ వెల్లుల్లిపాయలు మనం వలవాలంటే చాలా కష్టం కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ యూజ్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవి వలవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా చాలా గంటలు టైం పడుతుంది అనమాట వంటగదిలో. సో అలాంటి టైమ్స్లో ఇంట్లో మనము ఆయిల్ రిలీజ్ చేసుకునే ఇలాంటి వడకట్టుకునేది ఉంటుంది కదండి గరిట. ఆ గరిటలో ఇలా పెట్టేసి ఒక 2 సెకండ్స్ మనము ఇలాగా ఫ్రై చేస్తే చాలండి పొయ్యి మీద. ఇందులో నుంచి మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. వేరుశెనగ గుడ్లు ఫ్రై చేసిన తర్వాత ఎట్లాగా మనము చిదుపుకుంటూ వచ్చేది, కానీ లోపలైతే మనకి వెల్లుల్లిపాయలు చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్ అనేది చాలా నిల్వ ఉండడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత తొక్కలు చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను ఇలా అనగానే వచ్చేస్తున్నాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే చేసుకుంటే చాలు. నేను ఇంకా ఇది చల్లారిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని మీకు చూపిస్తానండి. ఈజీగా అయితే వచ్చేస్తాయి. చూసారు కదండి, ఈ విధంగా నేను పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా అయితే మనకి పీల్ ఆఫ్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చింది, తొక్క ఒకటే మాడిందండి. అండ్ వెల్లుల్లిపాయలు అయితే మనకి ఎలా ఉన్నాయో అలాగే వచ్చేసినాయి. అండ్ చాలా ఈజీగా అయితే నేను చేసేసుకున్నాను అనమాట. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము గోధుమ పిండి కలుపుకుంటాం కదండి, అందులో కొద్దిగా వామ్ వేసుకోవడం వల్ల మంచిగా డైజెషన్ అయితే అవుతుందండి. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందన్నమాట. అండ్ మనం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మనం పూరి చేసుకున్నప్పుడైనా సరే, ఈవెన్ మనం అరిచేత్తో మనము కలుపుకోకూడదనమాట. ఫింగర్ టిప్స్తోనైతేనే కలపాలన్నమాట. అప్పుడు చపాతీ కానీ పూరి కానీ చాలా బాగా వస్తాయన్నమాట. ఫింగర్ టిప్స్తో ముందు స్టార్టింగ్ అయితే బాగా కలుపుకోవాలండి. మనకి ఎంత కష్టంగా ఉన్నా సరే ఫింగర్ టిప్స్తో అయితే మనం కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పిండి ముద్ద అంతా కలిపిన తర్వాత మనము అరిచేయి అయితే యూజ్ చేయాలండి. అప్పుడు వరకు మనము అరిచేయి అయితే యూజ్ చేయకూడదు. అప్పుడైతేనే మనకి చపాతీ అనేవి మెత్తగా వస్తాయి. ఈ టిప్ అయితే యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. పిండి కలిపే విధానంలో కూడా ఉంటుంది అంటారు కదా, అందుకని ఈ విధంగా మనము ఫింగర్ టిప్స్తోనైతేనే పిండి కలపాలండి. మనం అరిచేత్తో కలిపాము అంటే పిండి రఫ్ అయిపోతుంది, మనకి గట్టిగా అయిపోతుంది అనమాట పిండి. సో కలిపేటప్పుడు మనము స్మూత్గా మనము ఫింగర్ టిప్స్తో అయితే కలుపుకోవాలి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత మనం ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఇలాగా అరిచేతిని యూజ్ చేసుకుంటూ మనం ఒక ముద్ద రూపంలో అయితే ప్రిపేర్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. గోధుమ పిండి వేసుకున్నాక సాల్ట్ వేసేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్నాక వామ్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండడానికి మనకి వామ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను ఈ 3 మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి, లేకపోతే సాల్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఈ తర్వాత చూసారు కదా, నేను ఈ విధంగా ముద్ద అయితే కలిపేసుకున్నాను. కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకొని ఇట్లా అయితే ఒక ముద్ద ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఇందులోకి ఆయిల్ అయితే తీసుకోవాలి కదండి. ఆయిల్ ఇప్పుడు నేను ఏ విధంగా యూజ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. మనం ఇంట్లో ప్యాకెట్ మనము రీఫిల్ చేసుకున్న తర్వాత ఈ ప్యాకెట్ అయితే మిగిలిపోతుంది కదండి. ఈ ప్యాకెట్లో చాలా నూనె అయితే మనకి వేస్ట్గా పడేస్తూ ఉంటాము. సో అట్లాంటి టైమ్స్లో నూనె అయితే ఉంటుందండి.
ఈ ముద్దను కలుపుతున్నప్పుడు ఈ నూనెని యూజ్ చేయడం వల్ల మనకి నూనె ఇంకా ఎక్స్ట్రా నూనె అయితే అవసరం లేదండి. ఈ ప్యాకెట్లో నూనె సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. మనం పూరీ కానీ చపాతీ కానీ చేసినప్పుడు రీఫిల్ చేస్తూ ఉంటాం కదా, ఈ ప్యాకెట్లన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి టైమ్స్లో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను ముద్ద కలిపేసుకున్నానండి. కొద్దిగా ఇలాగా స్మాష్ చేస్తూ ఇలా కలిపేసుకుని ఒక ముద్దలా తయారు చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలాగ ట్యాప్ చేస్తూ కూడా మనం చేసుకోవడం వల్ల గట్టిగా ఉన్న పిండి మనకి మెత్తగా అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 to 10 minutes మనం పక్కన పెట్టేసుకోవడం వల్ల ఈ పిండి అనేది నానిపోతుంది. నానిన తర్వాత మనకి చపాతీ అనేది స్మూత్గా రావడానికి, గట్టిగా రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆఫ్టర్ ఇప్పుడు మనము ఇలాగా పిండి లోపల పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా నూనె కూడా మనకి వచ్చేస్తుందండి. ఇలా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉన్న పిండిని మనము ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ ఆఫ్ ఆయిల్ మనము పీల్చుకోవడానికి ఇట్లాగా గోధుమ పిండి అయితే దీనిలో పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఉన్న ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఆయిల్ కూడా మనకి దీనిలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఒక్కసారి ఇలా మనం ట్యాప్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న ఆయిల్ కూడా మనకి బాగా పీల్ చేసుకుంటుందండి. ఏది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా మెదిపేసినట్టు అవుతే చాలండి. చాలా యూస్ఫుల్గా అయితే టిప్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇలాగా ట్యాప్ చేసిన తర్వాత నేను కావాల్సినంత అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అయితే తీసేసుకొని ఇంకా చపాతీలు అయితే చేసేసుకుంటానండి. ఇలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా రోల్ చేసేసుకుంటే చాలు మనకి చపాతీ అయితే చాలా స్మూత్గా అయితే వచ్చేస్తాయండి. ఎంత స్మూత్గా వస్తాయంటే అంత స్మూత్గా వస్తాయి. ఇలాగా ట్యాప్ చేస్తూ చేసామంటే మెత్తగా అయిపోతాయి. ఒక 15 to 10 minutes అయితే పక్కన పెట్టేసుకుంటే చాలండి. రౌండ్గా అయితే షేప్లో అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకో టిప్ చెప్తానండి. ఇప్పుడు మనం ఎన్ని కావాలో అన్ని తీసేసుకుంటాం కదా, మిగతాది మనం అలా ఉంచేస్తే బయట బాక్స్లో పెడితే ఎండిపోతున్నట్టు ఉంటుంది కదండి. అలా కాకుండా ఇలాగ ఆయిల్ ప్యాకెట్స్లో పెట్టేసి ఇలా ఫ్రీజర్లో పెట్టేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చాలా రోజులు అయితే ఉంటుంది. ఒక 2 days వరకు అయితే మనం తీయకపోయినా పర్వాలేదండి, ఫ్రెష్గా ఉంటుంది ఈ పిండి అనేది. ఇట్లా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలు, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఈ విధంగా మనము చపాతీ చేసుకునే కర్ర కానీ పీట కానీ లేని టైంలో ఇలాగా ఈ ప్యాకెట్ మీద ఇలా చేసేసుకుంటే చాలండి. ఈ ఆయిల్ వల్ల స్మూత్గా అయితే చపాతీలు వచ్చేస్తాయండి. మనం పూరీలు చేసుకోవాలన్నా ఇంత మెత్తగా ఈజీగా చిన్న పూరీలు అయితే వచ్చేస్తాయండి. చూసారు కదా, చాలా ఈజీగా చేత్తోనే చేసేసుకోవచ్చు. నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదండి. చూసారు కదా, అయినా ఎంత స్మూత్గా వచ్చిందో. అంటే ఈ ప్యాకెట్లో అంత నూనెని మనము ఎప్పుడు వేస్ట్ చేస్తూ ఉంటున్నాం అనమాట. సో ఎప్పుడు ఇంకా నూనె ప్యాకెట్లు అనేవి వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకోండి. ఎప్పుడైనా మనం ఇలా చపాతీలు చేసుకున్నప్పుడు దాచిపెట్టుకున్న ఈ నూనె ప్యాకెట్లను మనం ఇలా చేసుకుంటే చాలండి. చేత్తోనే ఈజీగా చపాతీని అయితే చేసేసుకోవచ్చు. మినీ చపాతీస్ చిన్నపిల్లలకి చేసిస్తే చాలా ఎంటర్టైన్మెంట్గా వాళ్ళు చక్కగా తింటారండి. ఇలా చిన్న చపాతీలు చేసిస్తే మనకి కావాల్సినప్పుడు పెద్ద చపాతీలు మనం పీట మీద చేసుకోవచ్చు. ఇలా చిన్న చపాతీలు చేసేసి ఇచ్చారంటే చాలు, చాలా చక్కగా తింటారు. అండ్ నేను ఈ విధంగా పెనం కాల్ చేసుకొని ఇంకా చపాతీలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఫ్రై అవుతున్నాయి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ టిప్ అనేది. అండ్ ఈజీగా నేను రోటీస్ అయితే కాల్ చేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత మెత్తగా అయితే వచ్చాయో, రోటీస్ పొరలుగా అయితే వచ్చాయి. చాలా బాగా వర్కౌట్ అయిందండి ఈ టిప్ అనేది. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకుంటూ అండ్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.